మాకు మండదా బావా? ప్రాథమిక వైద్యం నాశనం చేశారు మండదా? నీకు ఎండకే మండితే నువ్వు నీళ్లు పోస్తాయ్యా? మాకు ఇవన్నీ పోతున్నట్టు మాకెంత మండాలి? ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, గ్రాబింగ్ యాక్ట్, టైటిలింగ్ యాక్ట్, వాళ్ళు ఇష్టం వచ్చిన యాక్ట్లు పెట్టుకుంటే మనం ఏం చేస్తాం? మా యువతకి ఉద్యోగాలు కావాలి. మా చంద్రబాబు గారు వస్తారు, ఇస్తారు. ఏమో అన్నాడు మొన్న ఇంగ్లీష్ ఇంటర్వ్యూలా, ఏంటి అభివృద్ధి అంటే కంపెనీ తీసుకొస్తే ఉద్యోగం ఇస్తే రాదు అభివృద్ధి, రాష్ట్రం బాగుపడదంట. గొర్రెలు పెంచుకొని, మేకలను పెంచుకొని, చేపల్ని పెంచుకొని బార్బర్ షాప్ పెట్టుకుంటే అభివృద్ధి జరుగుతుందంట. ఏడున్నావు అయ్యా నువ్వు? ఇంకా మీ తాతల కాలం నాడు ఉంటే మేమేం చేస్తాం? మేము ముందుకు వచ్చినాము, మా దగ్గర కన్నా రాలేతే మీ ఇంటికి పోయి మళ్ళా అదే పని చేసుకో. అభివృద్ధి కంపెనీలు వస్తే, అనుబంధంగా 10 కంపెనీలు వస్తాయి. 10 కంపెనీలు వస్తే ఈ గ్రామం బాగుపడుద్ది, ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయి, చిన్న పిల్లలు ఇంకా విద్యావంతులు అవుతారు, ప్రాథమిక విద్య పెరుగుతుంది, ప్రాథమిక వైద్యశాలలు పెరుగుతాయి. అవి వదిలేసి నేను ఇంట్లో కూర్చుంటా, బటన్ నొక్కుతా అని, మాకు బటన్లు మస్తున్నారా పోయి మస్తు నొక్కుంటాం. నొప్పుడొద్దు మాకు. అందరినీ గెలిపించి, ఎస్పెషల్లీ మా పెద్దన్న అనగాని అన్నను మట్టుకు అఖండ మెజారిటీలో గెలిపించి, ఆయన మీకు ఎప్పుడు వెళ్ళినప్పుడు అర్ధరాత్రి పగలు ఉన్నాడు. ఇందాక అన్న చెప్తున్నాడు, చాలా బాధ వేసింది. ఆడపిల్లని ఏడిపిస్తే ఏం రాయ్యా ఏడిపిస్తారని అడిగితే కొడుతుంది అనిపించిందంటే, అలా మనుషుల మానవత్వం లేదా? ఎట్లా కొట్టిరు అది తెలియదా? చాలా బాధేస్తుంది. అందులో మన నియోజకవర్గంలో ఆడపిల్లకి అట్లా జరిగిందంటే, మన ఆడపిల్లల భవిష్యత్తు, మన ఆడపిల్లలకి సెక్యూరిటీ, మన యువతకి భరోసా మన చంద్రన్న. మీ అందరూ అఖండ మెజారిటీతో గెలిపించి మన ప్రభుత్వాన్ని ఏర్పరిచి మీ అందరి అభివృద్ధికి కారకులు కావాలని, మీరే కారకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై చంద్రబాబు, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ. ఫ్యాన్ మోటార్ కూడా పీకేద్దాం, ఓకేనా? జూన్ 4వ తారీఖు నాడు మనకి సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్మస్, రంజాన్ అన్ని ఒకే రోజు సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.